జూబ్లీహిల్స్ రాజకీయాలంటే టక్కున గుర్తొచ్చే పేరు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి. ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని చెప్పాను. నేను అప్పుడు ధైర్యం చెప్పాను, మీరు బయటకు వస్తే చాలు మాకు. మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం, కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా నాతో చెప్పేవాళ్ళు, మన కష్టాలు బయటికి చెప్పొద్దు, ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు, మన బాధ మనతోనే ఉండాలి. కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, ప్లీజ్ కంట్రోల్. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే. మా వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు. అదే కష్టాలు కంటిన్యూ అయ్యి చనిపోయేవారికి. అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతుంది. ఆ అభిమానం నాకు, ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ప్రజలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, నేనున్నాను ఆయన తర్వాత అనే? గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడుగు.